ఇంట్రొడక్షన్ కూడా విజయభాస్కర్ రెడ్డి గారి జీవిత చరిత్ర, రాజకీయ చరిత్ర, కాంగ్రెస్ పార్టీలో చరిత్ర. మంచిది, సంతోషం. ఒక గొప్ప స్థాయికి ఎదిగిన వ్యక్తి, మనందరికీ కూడా గౌరవం, అభిమానం. అయితే కాంగ్రెస్ పార్టీలో మీ ఫాదర్ ఉండి మీ తండ్రి గారైన విజయభాస్కర్ రెడ్డి గారు యాక్చువల్గా రాజకీయంగా ఆయన రాజకీయ జీవితము సమాప్తం అనేది ఎవరి వల్ల అండి జరిగింది? ఇది తెలుగుదేశం వలన కదా. మీరు తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు కంటెస్ట్ చేస్తూ మళ్ళీ అది గర్వంగా, అంటే మీ తండ్రి గారి చరిత్ర ఇంట్రొడక్షన్గా మీరు వాడుకుంటూ మీ తండ్రి గారి రాజకీయ చరిత్ర అంతంగా అయ్యేదానికి కారణమైన టీడీపీ పార్టీని మీరు చేరి మళ్ళీ అది గర్వంగా నేను టీడీపీ పార్టీ అని చెప్పుకుంటూ మీరు ఈరోజు క్లిప్పులు రిలీజ్ చేస్తున్నారు. ఎందుకండి ఇట్లా? మీరు కాంగ్రెస్ పార్టీకి అంత సేవ చేయడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ మీకంత సేవ చేయడం జరిగింది, కరెక్టే, వాస్తవమే. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, కాంగ్రెస్ పార్టీ తరఫున ఎందుకు మీరు నిలబడడం లేదు? వాస్తవానికి నిజం చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారు మీకు, మీ కుటుంబానికి 2004 తర్వాత ఎంతో సహాయం చేశారు. అది మీకు తెలుసు, రాజశేఖర రెడ్డి గారి కుటుంబీకులకు తెలుసు. రాజశేఖర రెడ్డి గారి సహాయం మీరు పొందిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మీరు రాజశేఖర రెడ్డి గారి కొడుకు తరఫున మీరు నిలబడాలనా, లేక మీ తండ్రి ఓటమికి కారణమై మీ ఓటమికి కారణమైన చంద్రబాబు నాయుడు గారి తరఫున మీరు నిలబడాలి? ఇదేంటండి? నాకు అసలు ఈ లాజికే అర్థం కాలే. సీనియారిటీ పెద్ద ఆయన అంటారు, ఇప్పుడు పెద్ద ఆయన పోస్టు మీరు 3 సార్లు ఎంపీ అంటున్నారు. మీరు ఒక్కసారి ఏమేమి సాధించినారు కర్నూలు పార్లమెంట్కి అని చెప్పగలరండి? 3 సార్లు ఎంపీ కదా. ఒకటి ఇది నేను సాధించినాను అని చెప్పగలరా? 5 సంవత్సరాలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో నేను మంత్రిగా ఉండగా మన ప్రభుత్వం వలన, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సుల వలన ఏమేమి సాధించినానో నన్ను చెప్పమంటారా? గాజులదిన్న ప్రాజెక్టుకు ఎమ్మిగనూరుకు నీళ్లు, డోనుకు నీళ్లు, కర్నూలుకు అత్యవసర పరిస్థితుల్లో నీళ్లు, గోనగండ్ల మండలానికి వ్యవసాయానికి, కోడమూరు మండలానికి వ్యవసాయానికి నీళ్ళు అందించే గాజులదిన్న ప్రాజెక్టుకు ఇంతవరకు యాక్చువల్గా అష్యూర్డ్ వాటర్ లేదు. వర్షం నీళ్ళు తప్ప అష్యూర్డ్ వాటర్ లేని పరిస్థితుల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి మనం అష్యూరెన్స్ ఇచ్చి 3 టీఎంసీల నీళ్లు ఇచ్చిన ఘనత మనది. 4 టీఎంసీ గాజులదిన్న ప్రాజెక్టుకు దాని సామర్థ్యం అయితే 5 టీఎంసీలకు పెంచడం జరిగింది. 130 కోట్ల వ్యయంతో గాజులదిన్న ప్రాజెక్టు సామర్థ్యం కానీ నీళ్లు అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. ఇది ఎప్పటి నుంచి అండి ఇది కోరిక? గత 30-40 సంవత్సరాల నుంచి గాజులదిన్న ప్రాజెక్టు కోరిక. మళ్ళీ మీరు ముఖ్యమంత్రులుగా ఉన్నారు, మీరు కేంద్ర మంత్రులుగా ఉన్నారు, మీ సమీప బంధువులు ఈరోజు మీరు అన్నా అని చెప్పుకుంటున్నారు, వాళ్ళు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరందరూ కూడా కర్నూలు ప్రాతినిధ్యం వహించిన వాళ్ళే కదా. ఆదోని ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఎప్పుడండి ఫార్మ్ అయింది? ఆదోని, మంత్రాలయము, పత్తికొండ, కోడుమూరు కలిసి ఆదోని ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఎప్పుడండి ఫార్మ్ అయింది? మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కదా. కర్నూలు నగరానికి ఒక 1 టౌన్ ఏరియాకు మురికి నీళ్లు శుభ్రత చేసేదానికి 130 కోట్లతో శుభ్రత చేసేదానికి ఈరోజు ప్రాజెక్టు వర్క్ స్టార్ట్ అయింది. తెలుసునా అండి మీకు? కనీసం సుంకేసుల నుంచి ఇంచుమించు 100 కోట్ల రూపాయలతో కర్నూలు నగరానికి నీటి సామర్థ్యం పెంచుతూ ఉన్నాము. ఇంచుమించు పూర్తయ్యేదానికి వచ్చింది. కనీసం మీకు తెలుసునా అండి? అది తుంగభద్ర పుష్కరాలు వచ్చినప్పుడు ఇంచుమించు 30 కోట్ల రూపాయలతో ఒక్క కర్నూలు నగరంలో మాత్రమే రోడ్లు వేయడం జరిగింది. మీకు ఏమాత్రం ఐడియా ఉందండి? 1972లో సిల్వర్ జూబ్లీ కాలేజ్ అని కడితే ప్రధానమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి, తర్వాత ప్రధానమంత్రి శ్రీ పివి నరసింహారావు గారు గ్రామాల నుంచి వచ్చిన వాళ్లకు, పిల్లలకు అందరూ కూడా మంచి చదువు చెప్తే ఆ చదువు ద్వారా సివిల్ సర్వీసెస్, ఐఏఎస్, ఐపీఎస్, ఆర్డీఓలు కావాలనే ఉద్దేశంతో పెడితే 2019లో నేను మంత్రి అయిన తర్వాత కాలేజ్ ఎట్లుందో చూసేదానికి పోతే కనీసం లెట్రిన్లు కూడా లేవని తెలిసిన తర్వాత ఈరోజు ఇంచుమించు 140 కోట్లతో బ్రహ్మాండమైన బిల్డింగ్ జగన్నాథ గట్ట మీద కడుతూ ఉన్నాం. కనీసం మీరు ఎప్పుడైనా సందర్శించినారండి? అక్కడ 5 కోట్ల రూపాయలతో ఉత్త రోడ్ వేసినాము, IIITకి, అదేవిధంగా సిల్వర్ జూబ్లీ కాలేజ్కు. మీరు చూసినారండి ఎప్పుడైనా? కొండ ఎక్కినారా జగన్నాథ గట్టు? నంద్యాల నుంచి జమ్మలమడుకు నేషనల్ హైవే, జాతీయ రహదారి, సోమయాలపల్లి నుంచి డోన్కు బేతంచెర్ల మీదుగా జాతీయ రహదారి. మీకు తెలుసునా అండి ఇవన్నీ శాంక్షన్ అయినాయని?
ఈ విధంగా చెప్పుకుంటూ పోతే నేను చాలా చెప్పగలుగుతా.